హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను కళ్యాణి ఎస్ఎస్బిలో జాబ్ సంపాదించు ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాను. ఈరోజు మనము మెడికల్ గురించి మాట్లాడుకుందాం. రేపు సోమవారం నాడు అమ్మాయిలకు మెడికల్ జరుగుతుంది. సో మెడికల్లో మీరు చేసే ప్రతిదీ కూడా కొంచెం మైండ్ పెట్టి చేయడం మంచిది. వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు మనల్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనల్ని అక్కడ టెస్ట్ చేయడానికి, మనల్ని పరీక్షించడానికి ఫీమేల్ డాక్టర్సే ఉంటారు. దాంట్లో ఏం ఫికర్ కావాల్సిన అవసరం లేదు. మనల్ని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత తర్వాత మన ఆర్డర్ కాపీ అడుగుతారు, తర్వాత ఐడెంటిఫికేషన్ కార్డ్ అడుగుతారు. సో దాన్ని తీసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ ఏమో వాళ్ళు మెడికల్ వెయిట్ చూడడం జరుగుతుంది. వెయిట్ చూసిన తర్వాత లైన్లో కూర్చోబెట్టి ఒక్కొక్కరిని లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఒక్కొక్కరిని లోపలికి తీసుకెళ్ళి లోపల ఇద్దరు డాక్టర్లు ఉంటారు. లోపల ఇద్దరు డాక్టర్లు ఉంటారు. తర్వాత ఫస్ట్ కన్ను చూడడం, తర్వాత ముక్కు, తర్వాత నోరు, తర్వాత పళ్ళు. ఏమైనా పళ్ళు పుచ్చిపోయినా కూడా మనకి రీమెడికల్ రాసే అవకాశం ఉంటుంది. మన శరీరంలో ఎక్కడ పచ్చబొట్టు అనేది ఉండకూడదు. పచ్చబొట్టు కూడా మనకు చాలా హానికరం. ఎందుకంటే పచ్చబొట్టు ఉంటే వాళ్ళను సెలెక్ట్ చేయడం జరగదు, వాళ్ళు రిజెక్ట్ అయినట్టే. తర్వాత ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, లేడీస్లు, వాళ్ళకు కూడా ఈ మెడికల్ అనేది జరగదు. సో మనం వెళ్ళేటప్పుడు ప్రతిదీ క్లీన్ అండ్ నీట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మనకు ప్రతి పార్ట్స్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. మీకు పైల్స్ ఉంటే కూడా అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏం ఫికర్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పినట్టు వింటే చాలు. తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సీజరిన్ అయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనకు సీజరింగ్ అయిన చోట చెక్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ చేసిన చోట ఏమైనా నొప్పి ఉందా అని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఏం లేదు అని చెప్పాలి మనము. అలా నొప్పి ఉందంటే మళ్ళీ రీమెడికల్ రాసే ఉంటుంది. తర్వాత శరీరంలో ఏమైనా పచ్చబొట్టు ఉన్నా కూడా అలాంటి వాళ్ళు ఉంటే దాన్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తీపించుకోవడం మంచిది. తర్వాత మెడికల్ అయిపోయిన వాళ్ళకు రీమెడికల్ రాసిరు, తర్వాత నేను సెలెక్ట్ కానేమో అని భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రీమెడికల్ రాసిరంటే మనకు కొంచెం టైం ఇచ్చినట్టు. సో ఆ టైంని మనం ఉపయోగించుకొని మనకున్న ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకున్నాం అనుకో, దాంట్లో మీరు తప్పకుండా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు చేసే ప్రతిదీ కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి. వాళ్ళ ముందు కొంచెం బిహేవ్గా మంచి కూర్చోవాలి. తర్వాత మనము చెవులు, ముక్కు, ప్రతిదీ క్లీన్ అండ్ నీట్ చేసుకోవాలి. తర్వాత మనము లోపల ఉన్న దంతాలను కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత మన కాళ్ళ సందులో కూడా వాళ్ళు చెక్ చేస్తాడు. కాళ్ళు ఇటు అటు స్ట్రేట్గా ఉన్నాయా, లేకపోతే కొంచెం కాళ్ళు వంకర ఉన్నాయా అని కూడా నిలబడి చెక్ చేస్తారు. దాంట్లో ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ జరిగేదే. సో మీరు కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళి మీ మెడికల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. జై హింద్.